సెషన్లోకి వెళ్ళిపోతామండి. సో డైలీ మనం సప్లిమెంట్స్ గురించి తెలుసుకున్నాం, డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఎందుకంటే ఇది తెలుసుకోవాలండి ఈరోజు, ఎందుకంటే మన యొక్క జీవన శైలి ఏదైతే ఉందో, మన యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో పూర్తిగా భిన్నంగా అయిపోయింది. సో ఏదైతే పురాతన అంటే పాతకాలంలో మన యొక్క తాతల ముత్తాతల కాలంలో ఏదైతే ఉందో దాదాపు ఒక 20 years 25 30 years బ్యాక్ ఏదైతే ఉందో అప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ అనేవి ఎక్కువగా రానటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఆహార పరిస్థితులు కానీ, ఆహారం కానీ, సో ఎలాంటి కెమికల్స్ లేకుండా వారు పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి మంచి బలవర్ధకంగా, ఎలాంటి అనారోగ్యాల సమస్యలు రానియకుండా అలాంటి మంచి ఆహారం అనేది ఉండటం జరిగింది. సో అలాంటి ఆహారం తీసుకొని సో ఈ రోజు వాళ్ళని చూస్తా ఉంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఎలాంటి డిసీజ్ గురి కాకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి సో మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేక అనేక రోగాల బారిన పడబోతున్నాం. సో అలాంటి రోగాల బారిన మనం పడకుండా మనం అలాంటి పూర్వ వైభవాన్ని మనం మళ్ళా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకొని ఈ యొక్క సప్లిమెంట్స్ ని మనకి అనుగుణంగా మనం ఏవైతే మన శరీరానికి అవసరమో అవి డైలీ తీసుకోవడం వల్ల మళ్ళా మనం పూర్వ వైభవంలాగా ఆ యొక్క ఆరోగ్యాన్ని మనం పటిష్టం చేసుకోవచ్చు. సో అలాంటి ఆరోగ్యం కోసం ఈరోజు డైలీ మనం సప్లిమెంట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం, డిసీజ్ గురించి తెలుసుకుంటున్నాం, దానికి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ ఏమేమి తీసుకోవాలో కూడా తెలుసుకుంటూ ఉంటాం. సో దాంట్లో భాగంగానే ఈరోజు సెషన్ కంటిన్యూ చేద్దాం. ముందుగా సారీ ఓకే ప్రేమ్చంద్ సార్. సార్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్. ఓకే సార్, ఓకే. రమ్య మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. రమ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, వాయిస్ వినబడటం లేదు. ఓకే, రైట్. నిరంజన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టీరియన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను మనకు ఉమెన్ హెల్త్ లో భాగంగా శతవారి మ్యాక్స్, ఐరన్ పోలిక్, క్యాన్బెరీ గురించి చెప్తాను సార్. సూపర్. ఓకే సార్, కంటిన్యూ. సో శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టీరియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో టుడే డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ ఉమెన్స్ హెల్త్ గురించి ఈరోజు మన గ్రేట్ లీడర్ నిరంజన్ సార్ మనకి వివరించబోతున్నారు. సో ప్రతి ఒక్కరికి అవసరం అండి, ప్రతి ఒక్కరు కూడా లేడీస్, ఎందుకంటే వారి యొక్క పనిలో పడి వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించలేకపోతూ ఉన్నారు. సో అలాంటి సందర్భంలో వారికి అనేక రకాల సమస్యలు అనేవి వారిని వెంటాడుతూ ఉన్నాయి. సో అలాంటి సమస్యలు దరి చేరకుండా ఈ యొక్క ఉమెన్స్ హెల్త్ గురించి మన యొక్క సప్లిమెంట్స్ ఉన్నాయి. సో అలాంటి సప్లిమెంట్స్ మనం డైలీ తీసుకున్నట్లయితే కొన్ని రకాల సమస్యలు అనేవి మనం పూర్తిగా రక్షింపబడతాం. సో అలాంటి సప్లిమెంట్స్ గురించి ఈరోజు వివరించడానికి మన గ్రేట్ లీడర్ నిరంజన్ సార్ మనకి రెడీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి సార్, అందరూ కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఒక్కసారి నోట్ చేసుకున్నాం అంటే అది పూర్తిగా జీవితాంతం చరిత్రలో ఉండిపోతుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు అది నోట్ చేసుకున్న దాన్ని జూమ్ లో చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. గెట్ రెడీ. సార్ నిరంజన్ సార్, కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, సో లేడీస్ లో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలకి మనకు వెస్టేజ్ లో ఉన్నటువంటి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని సంపాదించడానికి బయట పరిష్కారం లేనటువంటి సమస్యలు కూడా మనకు ఇందులో ఉంది. సో ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. సో ఒక మహిళనే ఒక మంచి సమాజాన్ని నిర్మూలిస్తుంది. ఒక మంచి ఆరోగ్యమైనటువంటి మహిళనే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తుంది. సో మరి ఇందులో మనకు రెగ్యులర్ గా ఒక 3 రకాలైనటువంటి క్యాప్సల్స్ వాడుకోవడం వల్ల సో లేడీస్ లో వచ్చేటటువంటి అన్ని రకాల సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. సో అందులో మెయిన్ గా మనకు వచ్చేసి శతవారి మ్యాక్స్. సో శతవారి మ్యాక్స్ అనేటువంటిది మనకు
శత అంటే 100, వరి అంటే 100 రకాలైనటువంటి రోగాలను నయం చేయడానికి మనకు శతవారి మ్యాక్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో మనకి ఇది ఆస్పాగారస్ కుటుంబానికి చెందినటువంటిది. సో 1739లో దీన్ని కనుగొన్నారు. సో ఇది ఎక్కువగా మనకు హిమాలయాలలో, నేపాల్, శ్రీలంకలో దొరుకుతుంటుంది. సో మనకు 500 సంవత్సరాల నుంచి ఈ శతవారి మ్యాక్స్ అనేటువంటిది వాడుకలో ఉంది. సో ముఖ్యంగా శతవారి మ్యాక్స్ లో మనకు శతవారి అనేటువంటి ఒక సంస్కృత పదం ఇది. సో ముఖ్యంగా మనకు శతవారి మ్యాక్స్ లో 3 రకాలైనటువంటి వనమూలికలు ఉంటాయి. సో అందులో మనకు శతవారి ఒకటి, అశోక ఒకటి, ములేతి ఒకటి. సో ఈ 3 రకాలైనటువంటి వనమూలికలు ఉంటాయి. సో శతవారి మ్యాక్స్ యొక్క ఉపయోగాలు కనుక మనం చూసినట్టయితే ఎక్కువగా శతవారి మ్యాక్స్ స్త్రీలలో గర్భంలో వచ్చేటటువంటి సమస్యలకు, అదేవిధంగా నెలసరి టైంలో వచ్చేటటువంటి పెయిన్స్ కి, అదేవిధంగా నెలసరి ఏవైతే సమస్యలు ఉంటో వాటన్నింటిని కూడా మనకు నిర్మూలిస్తుంది. సో అదేవిధంగా ఒక స్త్రీలో గర్భసంచిని గట్టిగా మనకు గట్టిపరిచి ఆ గర్భసంచిలో వచ్చేటటువంటి సమస్యల్ని నిర్మూలించి గర్భధారణకి మనకు ఉపయోగపడుతుంది. సో చాలా వరకు ఏంటంటే ఈరోజు ప్రెగ్నెన్సీ రాక చాలా మంది బాధపడుతున్నారు. సో వాళ్ళకందరికీ కూడా గర్భంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా వాటిని నిర్మూలించి మనకు గర్భధారణకు ఉపయోగపడుతుంది. సో చాలా వరకు ఏంటంటే కొందరికి బాలింతల్లో పాలు రాకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఆ పాలు ఎవరికైతే తక్కువ ఉంటాయో ఆ పాలను ఉత్పత్తి చేయడానికి మనకు శతవారి మ్యాక్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో మెయిన్ గా లేడీస్ లోకి వాళ్ళకు నెలసరి టైంలో ఎక్కువగా పెయిన్స్ వస్తుంటాయి. సో ఆ పెయిన్స్ అనేటువంటిది తగ్గడానికి ఉపయోగపడుతుంది. సో ఆ ఒక నెలసరిలో ఉన్నటువంటి పెయిన్ తగ్గించి జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి మనకు ఉపయోగపడుతుంది. సో చాలా వరకు ఏంటంటే చాలా మందిలో వైట్ డిశ్చార్జ్ అనేటువంటి సమస్య ఉంటుంది. సో వైట్ డిశ్చార్జ్ అనేటువంటి సమస్యను కూడా మనకు శతవారి మ్యాక్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత బోన్స్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ అనేటువంటిది రాకుండా మనకు ఈ శతవారి మ్యాక్స్ అనేటువంటి ఉపయోగపడుతుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ యొక్క శతవారి మ్యాక్స్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. సో మెయిన్ గా మనకు కంటి చూపు కానీ, తర్వాత గొంతు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత మనకు ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా శతవారి మ్యాక్స్ అనేటువంటిది మనకు ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. సో లేడీస్ లో మనకు గర్భసంచిలో చిన్న చిన్న పుండ్లు అవి అంటారు. సో ఆ పుండ్లు కానీ, అల్సర్ కానీ ఏమున్నా కూడా మనకు ఈ శతవారి మ్యాక్స్ అనేటువంటి ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా లేడీస్ లో వచ్చేటువంటి 100 రకాల రోగాలకి మనకు ఈ యొక్క శతవారి మ్యాక్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో మనకు ఎంఆర్పి రేట్ వచ్చేసి 545 రూపాయలు ఉంటుంది. సో డిపి వచ్చేసి 460 రూపాయలు, పీవీలు వచ్చేసి 15 పీవీలు వస్తాయి. సో శతవారి మ్యాక్స్ ఎవరెవరికి ఇవ్వద్దు అనుకుంటే, సో ఎక్కువగా పాలు వచ్చే వాళ్ళకి ఇవ్వకూడదు, సో షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, అదేవిధంగా స్కిన్ ఎలర్జీ వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా శతవారి మ్యాక్స్ అనేటువంటిది ఇవ్వకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఐరన్ పోలిక్. సో ఐరన్ పోలిక్ అనేటువంటిది సో చాలా వరకు బయట హాస్పిటల్లో వాడేటటువంటి ఐరన్ తీసుకుంటే మనకు బ్లడ్ అనేటువంటి తొందరగా రాదు. సో మన దగ్గర ఉన్నటువంటి ఐరన్ పోలిక్ అనేటువంటిది జస్ట్ ఒక బాటిల్ కనుక వాడినట్టయితే సూపర్ అయినటువంటి రిజల్ట్, బ్లడ్ అనేటువంటి తొందర రావడానికి ఉపయోగపడుతుంది. సో బయట ఐరన్ పోలిక్ కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ మనం డెమో కూడా చేయొచ్చు. బయట ఐరన్ పోలిక్ అనేటువంటిది మనకు అయస్కాంతం కనుక తీసుకొని చూసినట్టయితే అతుకుంటుంది. సో మన ఐరన్ పోలిక్ అనేది మాత్రం అతుకోవడం అనేటువంటిది జరగదు. సో మన ఐరన్ పోలిక్ లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది, పోలిక్ ఉంటుంది, జింక్ ఉంటుంది, తర్వాత విటమిన్ సి ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. సో విటమిన్ సి అనేటువంటిది మనకు చాలా వరకు తక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే అలసిపోవడం, నీరసంగా ఉండడం, తర్వాత అనీమియా సమస్య అనేటువంటిది వస్తుంది. సో వాటన్నిటిని మనకు సి విటమిన్ ఇందులో ఉంటుంది కాబట్టి క్లియర్ చేస్తుంది. సో అదేవిధంగా కాల్షియం అనేటువంటిది ఉత్పత్తి చేస్తుంది. ఎర్ర రక్త కణాలు అనేటువంటిది మనకు ఉత్పత్తి చేస్తుంది. సో ఈ B12 అనేటువంటిది ఉంటుంది కాబట్టి నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి కానీ మనకు బ్లడ్ అనేటువంటిది ఎక్కువ ఉపయోగానికి ఉపయోగపడుతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా మనం ఐరన్ పోలిక్ వాడడం వల్ల మనకు యూజ్ అవుతుంది. సో మనకు కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎంఆర్పి రేట్ వచ్చేసి 280 రూపాయలు,
డిపి వచ్చేసి 240 రూపాయలు ఉంటుంది, 8 పీవీలు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాన్బెర్రీ. సో క్యాన్బెర్రీని మనకు షుగర్ ఫ్రూట్ అంటారు. సో ఈ క్యాన్బెర్రీ అనేటువంటిది మనకు చాలా వరకు మనకు లివర్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం మామూలుగా చిన్నగా పెద్ద ఉందని కొందరికి ఉంటుంది. సో మనం కనుక ఈ యొక్క క్యాన్బెర్రీని కనుక ఇచ్చినట్టయితే ఆ లివర్ ప్రాబ్లం అనేటువంటిది మొత్తం కూడా క్లియర్ కావడం, నార్మల్ పొజిషన్కి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ గా క్యాన్బెర్రీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తే శతవారి మ్యాక్స్ అనేటువంటిది ఇవ్వడం వల్ల మనకు వైట్ చార్జ్ అనేటువంటిది క్లియర్ అవుతుంది. కానీ క్యాన్బెర్రీని కనుక మనం ఎక్కువ ఇవ్వడం కనుక జరిగిందంటే మనకు రిజల్ట్ అనేటువంటి చాలా తొందరగా రావడానికి ఉపయోగపడుతుంది. సో వైట్ చార్జ్ ని తొందరగా తగ్గిస్తుంది, అదేవిధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. సో చర్మం సంబంధించినటువంటివి కానీ తర్వాత జుట్టుకు సంబంధించినటువంటి సమస్యలు మనకు క్లియర్ చేస్తుంటుంది. సో కిడ్నీల రాళ్ళు ఉన్నా కరగడానికి మనకు ఉపయోగపడుతుంది. సో జ్వరంతో ఉన్నప్పుడు కూడా మనకు ఈ యొక్క క్యాన్బెర్రీని కనుక ఇచ్చినట్టయితే మనకు మంచి రిజల్ట్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఎంఆర్పి రేట్ వచ్చేసి 1875 రూపాయలు ఉంటుంది, డిపి వచ్చేసి 1630 రూపాయలు. సో పీవీలు వచ్చేసి 54 పీవీలు వస్తాయి. సో ఈ విధంగా మనకు 3 రకాలైనటువంటి ఉంటాయి. సో ఇందులో మెయిన్ గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శతవారి మ్యాక్స్, ఐరన్ పోలిక్ అనేటువంటి 2 వాడితే మనకు హాస్పిటల్ పోవాల్సినటువంటి అవసరం ఉండదు. సో బయట సమస్యలు కూడా మనకు దొరకదానికి కూడా మన దగ్గర దొరుకుతుంది. సో మెయిన్ గా లేడీస్ లో వచ్చేటటువంటి మంతు ప్రాబ్లం అనేటువంటిది కరెక్ట్ గా జరిగితేనే మనకు ఏ రోగాలు రావు. సో ఒకవేళ ఈ మెన్సెస్ సర్కిల్ అనేటువంటిది కనుక కట్టు లేకపోతే ఎక్కువగా వీళ్ళకు క్యాన్సర్ తర్వాత గడ్డలు అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సిరీస్ అనేటువంటిది 13 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరి లోపల జరగాలి కాబట్టి సో తక్కువ ఖర్చుని పెట్టుకొని హెల్త్ ను కాపాడుకోవడానికి మనకు చాలా యూజ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, రామారావు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ వండర్ఫుల్ సప్లిమెంట్స్ ఈరోజు తీసుకున్నారు. శతవారి మ్యాక్స్, ఫోలిక్ ఐరన్ అండ్ క్రాన్బెర్రీ. సో 3 కూడా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్. సో స్త్రీలకి ముఖ్యంగా వారి యొక్క జీవన శైలి ఏదైతే ఉందో మెరుగుపడటానికి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటానికి ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో అలాంటి సప్లిమెంట్స్ ఈరోజు ఎక్సలెంట్ గా ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పి అందరికీ మంచి అవగాహన కల్పించారు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, నౌ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో టుడే షెడ్యూల్లో భాగంగా ఈరోజు సాటర్డే వాయిస్ ఆఫ్ లీడర్. సో వాయిస్ ఆఫ్ లీడర్లో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. సో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. Simriji, good morning students, good morning all leaders. గురుజీ అన్మిట్ ఇచ్చిన సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ మళ్ళా సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినిపిస్తలేదు. ఒకసారి మ్యూట్ చేస్తాను, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి.
సో మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎస్ సార్, అడ్మిట్ చేసుకోండి. లేదు సార్, ఇంకా బ్రేక్ అవుతానే ఉంది, జర్నీలో ఉన్నారు. సారీ సార్, బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా? ఓకే ఓకే, ఇప్పుడు వస్తుంది క్లియర్. ఓకే, మాట్లాడండి సార్. ఎవరు వాయిస్ అంతా లీడర్ ఎవరు చేస్తారు. ఇంతలో మాట్లాడతారు. ఇంతలో వాయిస్ లీడర్ లో చెప్పడానికి రెడీ అండి. జిమ్ లో 121 మెంబర్స్ ఉన్నారు. ప్లీజ్ ప్రిపేర్ ద సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మేడం బిజీ ఎక్సలెంట్, బాగా చెప్తుంది. మంచి పూర్తిగా చెప్పడం మంచి వస్తుంది. మేడం రాజిరెడ్డి గారు మా గురువు గారు చాలా ఎక్సలెంట్ చేస్తుంది, చాలా బాగుంది. అదేవిధంగా సప్లిమెంట్స్ చెత్తవాడి ఫ్యాక్ట్స్ లేడీస్ సత్యం. వాళ్ళకి అయితే అవగాహన, బట్ మనమే చెప్పాల్సిన బాధ్యత మనదే ఉంటుంది. మన సార్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా ఇప్పుడు కూడా? ఇప్పుడు పర్వాలేదు సార్. కొంచెం దూరం పెట్టుకుంటే ఓకే ఓకే. సూపర్. సో ప్రతి ఒక్కరు ప్రిపేర్ కానీ ఏ ఒక్క సీనియర్ అయినా జూనియర్ అయినా సో 5 minutes సబ్జెక్ట్ ఎవరో సబ్జెక్ట్ చెప్తానికి వాళ్ళు ఒక మాట చెప్తానండి. ఒక్కరు మాట నేను ఏం చేయగలను, నేను ఏం చేయగలను అని చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. తర్వాత నా నుంచి అవుతుందా, నా నుంచి అవుతుందా, అది రాంగ్. ఒక్క మాట వాస్తవం, ఒక్క మాట చెప్తాను. 122 మంది ఉన్నారు. ఫైవ్ మినిట్స్, ఒక 2 minutes ఒక దగ్గర కూర్చోండి, అంటే ఎవరు రాళ్ళలో కూర్చోండి. 122 మెంబర్స్ కదండి. సార్ అడ్మిట్ చేసుకోండి మళ్ళీ. సార్ వాయిస్ క్లియర్ వస్తలేదండి అది. సార్ ఇప్పుడు క్లియర్ ఉంది సార్, ఇప్పుడు దాకా అంతా బ్రేక్ అయింది సార్. ఏమైంది? బాగానే ఉంది మా ఇంట్లో. ఓకే సార్, ఇప్పుడు జర్రా కొంచెం మళ్ళా. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు సూపర్, 100%. 100%. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఒక 1 minute, ఒక 2 minutes ప్లీజ్. 122 మంది లీడర్స్ ఉన్నారు. కళ్ళు మూసుకొని మీ గుండె మీద చేసుకొని కరెక్ట్గా నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులకి అన్ని తీసేయండి. 122 మెంబర్స్ ఓకే, ఆరామ్గా కూర్చొని నేను చెప్పిన మాటలు మాత్రం వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
మనం ఏదో ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళి మనకి ఇంట్లో కావాల్సిన అన్ని కూరగాయలు తీసుకొని దాంతో పాటుగా కొన్ని మంచి ఆడ మార్కెట్లు అమ్ముతున్నారు. చాలా బాగా మంచి సైజు ఉన్నాయి. నిమ్మకాయలు పసుపు కలరు, ఎల్లో కలర్ లో కలిసి బంగారు వర్ణంలో ఉన్న నిమ్మకాయలు ఉన్నాయి అక్కడ. ఆ నిమ్మకాయలను కూడా తీసుకొని మన ఇంటికి వచ్చినాం. వచ్చిన తర్వాత కూర్చొని ఆ నిమ్మకాయ చూస్తుంటే మనం మంచిగా తీసుకొని ముక్కు కాడ పెట్టుకుంటే ఆ వాసన చాలా బాగా వచ్చింది. ఆ వాసన చూసిన తర్వాత అసలు ఇంత బాగుంటుందా అనుకున్నాయి. మన తర్వాత మనం ఏం చేసినామంటే ఆ నిమ్మకాయని సగం కోసి ఆ నాలుక మీద ఇట్లా పిండుకుంటే ఆ వచ్చిన రసంతో చాలా పుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుందంటే ఇంత నిమ్మకాయ ఇంత వాసన వచ్చి ఇంత నాలుకనే పీల్చుకుంటే కాలాజలం అంతా నోరంతా బాగా పుల్లగా అయిపోయి ఆ కడుపు అదైపోయింది. అంటే నిమ్మకాయని చూడండి, మనం లేని నిమ్మకాయని ఊహించుకొని కట్ చేసి మన నాలుక మీద పిండుకున్నట్టు మనం ఊహించుకుంటే ఆ నోట్లో మొత్తం లాలజలం ఊరింది. ఎస్ ఆర్ నో? మీ అంతలో మీరే క్వశ్చన్ వేసుకోండి. అంటే లేని నిమ్మకాయని మనం ఊహించుకుంటేనే అంత బాగుంది కదా. మరి సక్సెస్ ని, మీ డ్రీమ్ ని, మీకు ఉన్న బలమైన కోరికని బలంగా ఊహించుకుంటే, అంటే నేను కంపల్సరీ ఒక పెద్ద ఇల్లు కట్టుకోగలను, ఒక మంచి కారు కొనగలను, ఒక మంచి ప్రతి నెల 5 lakhs, ప్రతి నెల 3 లక్షలు, ప్రతి నెల 10 లక్షలు ఆదాయం నేను తీసుకోగలను, ఈ విధంగా నేను ఎంజాయ్ నా ఫ్యామిలీ తోటి ఒక ట్రిప్ వేస్తున్నాను, ఈ విధంగా ఊహించుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇమాజినేషన్, మన బ్రెయిన్ కి ఇంత ఇమాజినేషన్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ అవుతుంది మన మైండ్. మన వర్క్ లో అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అంటే ఛాలెంజెస్ అనేటివే కనపడవు. మనం చేసే పనిలో మీకు ఛాలెంజెస్ అనేటివి కనపడవు. ఓన్లీ పాజిటివ్ మాత్రమే కనపడుతుంది. అంటే లేని నిమ్మకాయను మాత్రం ఊహించుకుంటేనే ఇంత బాగున్నప్పుడు నిజంగా జరిగినాయి అన్ని మన అప్లైనర్స్ కి అందరికి జరిగినాయి కదా. వాటి గురించి మనం ఊహించుకుంటే మనకి ఇంకెంత స్ట్రాంగ్ అవుతాం మన మైండ్ అనేది ఒకసారి మెంటల్ గా అందరు ప్రిపేర్ అవుతారని కోరుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా సెల్ఫ్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్సెప్ట్ లేకపోతే సక్సెస్ కాలేం. ఏంటంటే జీవితంలో నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర బిల్డింగ్ ఒక ఇల్లు లేదు, నా దగ్గర ఏది లేదు, నాకు ఏది రాదు, భగవంతుడు నాకు సపోర్ట్ ఇస్తలేడు, నాకు నా కుటుంబం సపోర్ట్ ఇస్తలేదు, చుట్టుపక్కల ఎవ్వరు నాకు సపోర్ట్ ఇస్తలేదు, నా మీదనే ఏడుస్తారు. ఇట్లాంటి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ప్రతిరోజు, ఎందుకంటే ఆ సంకుచిత భావం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ భగవంతుడు మనకి ఇయ్యడు. నాకు లేదు 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 లేదంటే నిజం కూడా ఉండదు. రాదు 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 అంటే నిజం కూడా రాదు. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. అందుకని మీ సెల్ఫ్ కాన్సెప్ట్ ఎట్లుండాలంటే, ఎస్ నా దగ్గర ఉంది, నాకు వస్తుంది, నాకు కూడా డబ్బు వస్తుంది, నేను కూడా కోటీశ్వరుని అవుతాను, నేను కూడా మంచి బిల్డింగ్ కట్టుకుంటాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గర కంపల్సరీ ఓ 10 లక్షలు 20 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటది అని ప్రతిరోజు సెల్ఫ్ కాన్సెప్ట్ అనుకుంటే కంపల్సరీ సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల. కానీ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడితే ఆ భగవంతుడు కూడా తదాస్తు అంటాడు. అందుకని మీ నోట్ల నుంచి ఎప్పుడు నెగిటివ్ మాటలు రానియకండి దయచేసి. చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఏంటంటే ఏ రోజు ఎవరైతే పెద్దగా ఆలోచిస్తారో, పెద్దగా ఆలోచన శక్తి ఉంటుందో, ఎవరికైతే పెద్దగా ఆలోచించే శక్తి ఉంటుందో వాళ్ళకి ఏదో ఒక రోజు ఈ సమాజంలో చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. ఇది పక్కా. నీకు ఆలోచించే శక్తే లేకపోతే నువ్వు చేసే పనిలో సక్సెస్ రాదు. అందుకే మన గౌతమ్ బాల్ సార్ అంటాడు, సోచనేక హిమ్మత్ కరో. నీ ఆలోచించడానికి నీకు ధైర్యం చేయకపోతే నీ పని ఎట్లా చేస్తావు? బ్రెయిన్ ఎట్లా ఒప్పుకుంటుంది? అందుకని నువ్వు కంపల్సరీ ఆలోచించే శక్తి కంపల్సరీ మనకు ఉండాలి. ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత సక్సెస్ అనేది మనకు కంపల్సరీ
వస్తుంది, ఇది పక్క. అదే విధంగా మొన్న కూడా చెప్పాను, ఎందుకంటే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇండివిజువల్ గా డెవలప్మెంట్ కావాలనే కోరిక మనకు బలంగా ఉండాలి. కానీ ఏ రోజు కూడా ఇంకా బానిస బతుకులు బతకాలంటే కాదంటే ఎవరో చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, వాళ్ళు నాకు రోజు పని చెప్పాలి, వాళ్ళ రోజు నాకు నిద్ర లేపాలి, వాళ్ళ రోజు ఇలా ఫీల్డ్కో, ఇవాళ టికెట్ బుక్ చేయి, ఇవాళ మీటింగ్ రా, రేపు నీ టీం మెంబర్కి ఇట్లా వచ్చి ఫీల్డ్కి వెళ్ళు, ఇవన్నీ చెప్పడం అనేది ఏంటంటే అది ఇంకా ఒకరి మీద మనం ఆధారపడ్డట్టు లెక్క. అట్లా కాకుండా మనం మనంతల మనం ఈ బిజినెస్ నాది, ఈ బిజినెస్ నాది, ఈ సంస్థ నాది, ఈ టీం నాది, ఈ అందరికి నేను పెద్ద, వీళ్ళందరికి నేను హెడ్ని, సో నేనే పెద్ద కాబట్టి నేనే పని చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతురు. ఇది పక్క. ఎందుకంటే మనం చెప్పిన స్టోరీ దానికి వాస్తవం. అది ఏంటంటే ఇండియా వాళ్ళకు ఎప్పుడు ఈ పక్కిళ్ళు ఆ పక్కిళ్ళు చూస్తామంట. ఎందుకంటే వాళ్ళు చేస్తే నేను చేస్తా, వాళ్ళు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవుతా, వాళ్ళు సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతా. ఎస్, అందరితో పాటుగా నేను గుంపులో గోవిందలాగానే ఆలోచిస్తాం, కానీ గ్రేట్ గా ఎవరం ఆలోచించాం, గొప్పగా డిఫరెంట్ గా ఎవరము ఆలోచించాం. అందుకని మనంతలా మనం ఇప్పటి నుంచి ఈ సంస్థ నాది, ఈ కంపెనీ నాది, ఈ టీం నాది, దీనికోసం నేనే పనిచేయాలి, దీనికి రాజు నేనే అని నీ అంతలో నువ్వు అనుకుంటే సక్సెస్ చాలా 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 ఈజీ. ఇది పక్క చెప్తున్నాను, చాలా ఈజీ. అందుకని దయచేసి చాలా ఇంపార్టెంట్. సో దేవుడు అన్నాడంట, ఒక అతను నాలాంటి ఒక అతను అంట రోజు పూజ చేస్తున్నాడు దేవునికి, భగవంతునికి. ప్రతి రోజు పూజ. దేవుడా నాకు ₹1,00,00,000, దేవుడా నాకు ₹1,00,00,000, దేవుడా నాకు ₹1,00,00,000 లాటరీ నాకు తగిలి ₹1,00,00,000 లాటరీ నాకు అని దాదాపుగా 10 ఏళ్ళ నుంచి నేను రోజు మొక్కుతున్నా దేవునికి. ప్రతిరోజు మొక్కుతుంటే, ఆ శివునికి మొక్కుతుంటే ఆ పార్వతీదేవికి ఇసుకొచ్చిందంట, బాగా ఇసుకొచ్చేసి, ఏమండి వాని ముఖాన ₹1,00,00,000 అంటే ఏ రాదు, 10 ఏళ్ళ నుంచి రోజు ₹1,00,00,000 ₹1,00,00,000 లాటరీ, ₹1,00,00,000 లాటరీ అని మొత్తుకుంటా ఉండు, నాకే ఇసుకొస్తుందా, నీకు ఇసుకొస్తలేదా అని అన్నదంట పార్వతీదేవి. అన్నప్పుడు ఆ పార్వతీదేవికి శివుడు ఏమన్నాడంట, అసలు వాడు ఒక లాటరీ టికెటే కొనలేదు, ఆ లాటరీ టికెట్ నేను ₹1,00,00,000 ఎట్లా తెప్పియమంటావు అని అన్నాడంట. నేను లాటరీ టికెటే కొనలే, కానీ నాకు లాటరీ టికెట్ ₹1,00,00,000 లాటరీ టికెట్ అని మొక్కుతా ఉన్న రోజు. అసలు నేను లాటరీ టికెట్ కొంటే భగవంతుడా నేను ఒక టికెట్ కొనుక్కున్నా, ఈ నెంబర్ని ఆ ₹1,00,00,000 వచ్చినట్టు చెయ్యి అని మొక్కుంటే సింగారం ఉంటుంది, ఒక అందం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. కానీ నేను టికెట్ కొనకుండా నాకు ₹1,00,00,000 లాటరీ అంటే ఎంతవరకు నిజం? అంటే ఈ రోజు మనం పని చేయకుండా నాకు డబ్బు ఇయ్యి దేవుడా, నాకు ఇల్లు ఇయ్యి, నాకు బంగ్లా ఇయ్యి, నాకు ₹1,00,00,000 ఇయ్యి, నాకు ₹1,00,000 ఇయ్యి అని అంటున్నాం. ఇది మనం పని చేయకుండా, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండా, వర్క్ చేయకుండా, చేసే సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఫాలో కాకుండా, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుండా మాట్లాడి నాకు డబ్బు వస్తలేదు, నాకు డబ్బు వస్తలేదు, నాకు డబ్బు వస్తలేదు అంటే ఏ విధంగా ఇస్తాడు ఆ భగవంతుడు? ఫస్ట్ నువ్వు చేసే పని చేస్తే తర్వాత భగవంతుడు ఇచ్చేది కంపల్సరీ ఇస్తాడు. అందుకని ఆ పార్వతీదేవికి కోపం వచ్చే పని చేయకండి దయచేసి, చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఏంటంటే ఒకటి కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ ఫీల్డ్ లో కానీ, ఏ దందలో కానీ, ఏ బిజినెస్ లో కానీ, ఎవరైతే సీనియర్ తో కమ్యూనికేషన్ లో ఉంటారో, ఎవరైతే సీనియర్ తో ఏ విధంగా బిహేవియర్ చేస్తాడో తిరిగి అదే వస్తుంది. ఇది పక్కా. కాబట్టి దయచేసి మీ సీనియర్లతో గుడ్ కమ్యూనికేషన్, గుడ్ రిలేషన్షిప్ ఉండాలి పక్కా. నువ్వు ₹1,00,000 ఆయన అడతలేడు, ₹1,00,000 ఆయన ఇయ్యాడు, ₹1,00,000 నువ్వు ఇయ్య, ₹1,00,000 ఆయన ఇయ్యారు. కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్, ఫోన్ కమ్యూనికేషన్, మాట కమ్యూనికేషన్, రిలేషన్షిప్ చాలా బాగుంటే సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇది వాస్తవం చెప్తున్నాను. ఎవరైతే ఫోన్లు చేయకుండా, ఎవరైతే కమ్యూనికేషన్ చేయకుండా, ఎవరైతే ఏది మాట్లాడకుండా మా సీనియర్తో ఏం పర్లేదు, ఇప్పుడు నేనే అంత రాజునంటే ఓకే చేసుకో, తప్పేం లేదు. కానీ రేపన్నాడు నీ జూనియర్ కూడా మా సీనియర్ తోటి ఏం పర్లేదు సార్ అంతా నేనే అని అంటాడు. అప్పుడు సిస్టమ్ దెబ్బతింటది. కాబట్టి అటువంటి విషయాలు ఎవరు చేయకూడదు. ఎందుకంటే మనది ప్రజలని కూడగట్టే బిజినెస్. జనాలను కలుపుకుంటూ అంటే కత్తెర చేసే పని కాదు మనది, దారం సూది చేసే పని. దారం సూది ఏం చేస్తుంది, బట్టను కుట్టుకుంటూ పోతుంది. అది కత్తెర ఏం చేస్తుంది, కట్ చేసుకుంటూ పోతా ఉంటుంది. మన కత్తెర చేసే పని కాదు, మనది సూది దారం చేసే పని. ప్రజలను జోడించుకుంటూ పోవడమే మన పని.
ఆ ప్రజలను కలుపుతూ జోడిస్తూ పోతా ఉంటే పెద్ద గొలుసు అవుతుంది. సో దానికోసం మన ప్రయత్నం చేయాలి కానీ కటింగ్లకు ప్రయత్నం చేయకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. యు ఆర్ ద ఛాంపియన్. మనం చాలా ఒకటే ఉండాలి. చూడండి, మనం ఛాంపియన్లు అండి, రియల్ చెప్తున్నాను. ఈ రోజు వెస్టేజ్ కంపెనీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళంతా ఛాంపియన్స్. వాళ్ళు ఏ విధంగా వస్తుందో తెలియదు కానీ కంపల్సరీ సక్సెస్ ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. కాకపోతే ఇది స్టార్టింగ్ లో మన పాలు విన్నట్టే లెక్క. మనకు బయట పాలు వినరాదు. ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తూ ఉంటాం. కూర్చోవాలన్న కష్టం. పాలు విండుతుంటే ఏళ్ళు మంటలు వేస్తూ ఉంటాయి. చాలా కష్టంగా వస్తుంటాయి పాలు. దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే ఎంత వస్తాయి? అదే విధంగా పాలిచ్చే ఆవు ఎంత ఇబ్బంది పడుతుందంటే చాలా ఇబ్బంది. దానికి నీళ్లు తల్లి దువ్వి పొదుగు కడిగి మంచిగా అమ్మ అయ్యా అనుకుంటే దాన్ని దువ్వి పాలు వింటాం. అట్లా మార్కెటింగ్ లో ఒక కొత్త లీడర్ ని తీసుకురావాలంటే ఈ విధంగానే కష్టపడతాం. కానీ తర్వాత ఆ ఒక్క లీడర్ సక్సెస్ అయితే యు ఆర్ ద ఛాంపియన్. ఎస్ ఇదే నీ కింద 100 మంది అక్కర్లేదు, ఒక్క లీడర్ సక్సెస్ అయినా నువ్వు ఛాంపియన్ అవుతావు. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. అందుకని మన దోస్తానం చాలా చాలా ఎప్పుడు చెప్పే మాట, మన దోస్తానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 4 దోస్తులు ఉన్నారు, నేను 5వ వాడిని. నా 4 దోస్తులు ఒక 1,00,000 సంపాదిస్తాడు, ఒకడు 2 సంపాదిస్తాడు, ఒకడు 3 సంపాదిస్తాడు, ఒక 4 సంపాదిస్తాడు. అంటే ఆ 4 కలిసి నెలకు 10 లక్షలు సంపాదిస్తుంటా. మరి నేను ఖాళీ ఉంటాను వాళ్ళు ఎమ్మటుంటే? నేను కనీసం 2.5 లక్షలన్నా సంపాదిస్తా. కానీ అదే 4 వేస్ట్ కాదు. ఒకడు తాగుపోతున్నాడు, ఒకడు తిరిగిపోతున్నాడు, ఒకడు జూదం ఆడుతాడు, ఒకడు అమ్మాయిలకు ఇచ్చింది. మరి నాకేమొస్తాయి? ఇవన్నీ అలవాటు నాకు వస్తాయి. కానీ నేను నా ఫ్రెండ్స్ డబ్బు సంపాదిస్తే నేను డబ్బు సంపాదిస్తా, నా ఫ్రెండ్స్ అవార తిరిగితే నేను అవార తిరుగుతా. అందుకని నీకు ఎమ్మటి తిరిగే 4 వ్యక్తులు చాలా మంచిగా ఉండాలి. వాళ్ళెమ్మటి మాత్రమే తిరుగు. లేకపోతే అనవసరంగా వేస్ట్ లైఫ్ ఖరాబ్ చేసుకోవద్దు. మీ దోస్తానం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అండ్ లాస్ట్ టైం ఫైనల్ ఒక స్టోరీ చెప్పి నేను బంద్ చేస్తా. ఓవర్ ప్రిపేర్ అవుతారు, ప్రిపేర్ కండి. ఏంటంటే ఒక దొంగ ఒక రాజ్యంలో ఒక దొంగతనం చేసిండు. దొంగతనం చేస్తే దొరికితే ఆ రాజు ఏం చేసిండంటే ఈయన శిక్ష వేయాలి కదా, వేసిండు. ఏం శిక్ష వేసిండంటే, అరే నువ్వు చేసిన దొంగతనానికి నేను నిన్ను చంపాలి, కానీ నీకు ఒక శిక్ష ఇస్తా. ఏం చంపను, ఒక శిక్ష పెడతా. దాంట్లో నువ్వు ఒక పరీక్ష పెడతా, దాంట్లో పాస్ అయితే నీకు క్షమాపణ. ఏంటిదంటే ఒక మంచి లావులాటివి ఒక 100 ఉల్లిగడ్డలు తిను, లేదా లావులాటి ఒక మిరపకాయలు తెచ్చిన ఈ మిరపకాయలు తిను. అక్కడ ఒక దిక్కు 100 ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఒక దిక్కు 100 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. తిను, ఏం తింటావో తిను. ఏదో ఒక ఏది తిన్నా సరే అది కంప్లీట్ కావాలి. 100 మిరపకాయలన్నా తిను, 100 ఉల్లిగడ్డలన్నా తిను. ఏది కంప్లీట్ చేసినా నీకు క్షమాపణ, నీకు ఈ శిక్ష లేదు, ఏం లేదు, మళ్ళీ మంచిగా బతుకు అని చెప్పిండు. దొంగకు బాగా సంతోషం వచ్చేసి నేను ఫస్ట్ ఉల్లిగడ్డ తింటా అన్నాడు. ఓకే తిను అన్నాడు. 1 తిన్నాడు, 2 తిన్నాడు, 3 తిన్నాడు, 5 తిన్నాడు, 6, 10 తిన్నాడు. తినగానే నోరంతా కాక మంట కొట్టి, అమ్మ నాకొద్దు ఉల్లిగడ్డ వద్దు. మరి ఏం తింటావు? మిరపకాయ తింటాడు. మిరపకాయ కూడా 1, 2, 3, 10 తిన్నాడు. మంట వచ్చి, అమ్మ నాకొద్దు మిరపకాయ. మరి ఏం తింటావు? ఉల్లిగడ్డ తింటాడు. మళ్ళీ 2 ఉల్లిగడ్డలు తిన్నాడు, మళ్ళీ 2 మిరపకాయలు తిన్నాడు. ఆఖరికి అవి 25 ఆఖరి అవి 30 తిన్నాడు. మిగతా ఏవి తినలేకపోయాడు. అంటే అప్పుడు ఏం చేసిందంటే రాజు, అరే నువ్వు అక్కడ దొంగతనం చేస్తున్నావు, ఇక నీకు అవకాశం ఇస్తే ఈ అవకాశం యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి అతన్ని తీసుకుపోయి జైల్లో పడేయడం జరిగింది. అంటే అతను ఏదన్నా ఒక్క దాని మీద ఫోకస్ చేస్తే ఆ దొంగ బయటపడరు. అంటే ఆ ఉల్లిగడ్డ ఒకటే తింటే, నిదానంగా తిన్నా ఆ ఉల్లిగడ్డ ఒకటే తింటే 100 ఉల్లిగడ్డ ఈజీగా తినటోడు. 1 గంట లేటో 2 గంటలు లేటో ఓ రోజుకో 100 ఉల్లిగడ్డ తినేటోడు మంచి బతికి బయటపడేటోడు. ఆ పోనీ 100 మిరపకాయలు తిన్నా కానీ బయటపడేటోడు. కానీ 2 తింటే ఆ 2 కలిసి చాలా కాక ఎక్కువ అవుతుంది, ఈట ఎక్కువ అవుతుంది. ఆడు తట్టుకోలేకపోయాడు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మన చేసే పనిలో ఫోకస్ ఒక్కదాని మీద ఫోకస్ చేయండి. మీరు 4 రకాల పనుల మీద ఫోకస్ చేస్తుంటే సక్సెస్ కారు. ఒక్కదాని మీద నీకు కావాలి వ్యవసాయం చెయ్యి, బిజినెస్ చెయ్యి, వెస్టేజ్ చెయ్యి, జాబే చెయ్యి.
కానీ ఏది చేయకుండా నాకు డబ్బు రావాలంటే రాదు. కాబట్టి నీకు ఏది ఎక్కడ డెవలప్మెంట్ కావాలనుకున్నావో దాని మీద కంపల్సరీ నీకు ఇష్టమైన ఫీల్డ్ మీద ఫోకస్ చేసి కష్టపడితే సక్సెస్ అవుతావు. అదే విధంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఫోకస్ అండ్ డిసైడ్. లేకపోతే నువ్వు వెస్టీలో 3 కాదు ఇంకో 10 ఏళ్ళున్నా ₹1,00,000 సంపాదించలేవు. ఛాలెంజ్ చెప్తా, ఇది మాత్రం పక్క. ఫోకస్ చాలా చాలా ఇంపార్టెంట్. డిసైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండే నిన్ను ఒడ్డుకు చేస్తాయి. ఫోకస్ అండ్ డిసైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దోస్తో, ఈ టైం మళ్ళా రాదు, ఈ సమయం మళ్ళా రాదు, ఈ జీవితం అస్సలు రాదు. ఇది మాత్రం పక్కా. ఈ రోజు తిరిగి రాదు. అదేవిధంగా ఈ మానవ జన్మ మళ్ళా రాదు. కాబట్టి ఏదో ఒకటి నిరూపించుకొనే పైకి వెళ్దాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ టీంకు నువ్వు బలంగా నిలబడు. నీ టీంకు నువ్వు బలంగా నిలబడు. అయిపోతుంది పక్కా. థ్యాంక్ యూ రామారావు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు ఎవరు మాట్లాడండి. రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు ఆన్సర్ చేసినట్టు నేను లేపినా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విలువైన సమాచారం ఇచ్చారు సార్. సో మనం కష్టపడితే తప్పితే ఫలితం రాదని చాలా క్లియర్ గా అర్థమైంది సార్. అదేవిధంగా డిసైడ్ కాకపోతే ఏదో ఆషామాషిగా చేసుకుంటే కాదు, ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన దాన్ని ఆచరించాలని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు సార్ ఎగ్జాంపుల్ గా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. So Srimriji, good morning Vestigians, good morning all leaders. So now leader voice. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడండి, ఎంకరేజ్ చేయండి. ఏదో మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక సన్నివేశం గురించి మాట్లాడండి. ప్రేమ్చంద్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకసారి నాకు హోస్ట్ ఇవ్వండి. పుల్లయ్య సార్ చెప్పింది సీక్వెల్ గా ఒకటి ఉంది. ఓకే సార్, ఓకే. మేక్ హోస్ట్. రైట్ సార్, కంటిన్యూ. ఓకే, ఒక్క నిమిషం. సార్ వాయిస్ రావడం లేదు, చూడండి ఒకసారి. ఓకే సార్. వీడియోస్ వాయిస్ రావడం లేదు. ఓకే. స్క్రీన్ షేర్ అయింది, వాయిస్ రావడం లేదు. రావడం లేదు. మీకు అక్కడ వినిపిస్తుంది కానీ ఇక్కడ షేర్ అవడం లేదు సార్ వాయిస్ అనేది. ఆడియో షేర్ అవుతుంది, వీడియో షేర్ అవుతుంది కానీ ఆడియో రావడం. ఓకే ఓకే.
సార్ నిరంజన్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, చూడండి ఒకసారి. ఓకే ఇవ్వండి అవ్వట్లేదు సార్, షేర్ అవ్వట్లేదులే. ఓకే చూస్తా ఒక్క నిమిషం, నా దగ్గర వస్తుంది. సార్ నేను సార్ అనుమతి ఇచ్చాను చూడండి. సేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకు అది వీడియో ప్లే చేసినప్పుడు పక్కలో లెఫ్ట్ సైడ్ ఆడియో ఆఫ్ ఆన్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ రాగానే మనకి ఇక్కడ మనం మ్యూట్ అన్మ్యూట్ చేసుకుంటాం కదా, లెఫ్ట్ సైడ్ దాని పక్కలో ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అది మామూలుగా స్క్రీన్ కదా షేరింగ్ చేసేది. షేర్ కానీ మామూలుగా ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. ఓకే సార్, నేను ఒక 10 పాయింట్స్ ఉంటాయి మనకు లీడర్షిప్ గురించి, నేను అవి చెప్తాను. ఓకే ఓకే కంటిన్యూ సార్, కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో మనం ఫ్యూచర్లో చాలా పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని వెస్టేజ్లోకి వచ్చాం. సో మరి ఇందులో ప్రతి ఒక్క లీడర్ కూడా ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఒక 1 year కావాలి, 2 years తర్వాత, 3 years తర్వాత మనం పెద్ద లీడర్లం అవుతాం. మన చెక్కులు కూడా అందరూ పెరుగుతాయి. సో పెరిగేటటువంటి క్రమంలో మరి ఫ్యూచర్ని ఉద్దేశించుకొని ఇక్కడ మనం ఒక 10 రకాలైనటువంటి పాయింట్లను మనం ఎక్కువ దృష్టిలో పెట్టుకోవాలి. సో మెయిన్ ఏంటంటే మనకు అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ టు అటెండ్ టు BBS. సో చాలా వరకు ఏంటంటే ఫ్యూచర్లో మనం పెద్ద లీడర్ అవుతాం. సో మనం ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా బిజినెస్ బిల్డింగ్ సెమినార్ అనేటువంటి ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి. సో ఈరోజు 5% నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఎక్కువగా బిజినెస్ మీటింగ్లకు ఎక్కువ అటెండ్ కావాలి. సో బిజినెస్ బిల్డింగ్ కొత్త వాళ్ళు ఎక్కువగా వచ్చి ఉండాలి. సో ఏంటంటే బాడీలో మనం ఆ బ్లడ్ అనేటువంటిది కూడా అప్పుడప్పుడు బయట ఇస్తే ఏమవుతుందంటే ఒక 6 monthsకి ఒకసారి ఇస్తే ఏమవుతుందంటే కొత్త బ్లడ్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ముఖ్యంగా మనకి ఇందులో వెస్టేజ్లో ఏమవుతుందంటే ఎక్కువగా కొత్త వాళ్ళని మనం చేర్చుకోవాలి. సో కొత్త వాళ్ళని చేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ సక్సెస్ కావడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా డౌన్ఫాల్ కావడానికి కారణాలు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొన్నిసార్లు అపోహల వల్ల కావచ్చు, కొన్ని రకాలైనటువంటి ఈ CNC ప్లాన్ చెప్తుంటే మనం చేసుకోమని చెప్తుంటే కూడా ఆ చేసుకున్నటువంటి విధానంలో కొన్నిసార్లు మనకు ట్రబుల్ ఇస్తుంటారు. కాబట్టి ఎక్కువగా ఈ యొక్క బిజినెస్ లో డౌన్ఫాల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం మనం ఏం చేయాలంటే పాత వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ కొత్త వాళ్ళ మీద ఎక్కువగా మనం ఫోకస్ పెడితే 100% సక్సెస్ అవుతాం. సో ఇన్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా బిజినెస్ బిల్డింగ్ సెమినార్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా పెట్టాలనేటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ అనేటువంటిది కూడా ఉండాలి. సో ఇన్ ఫ్యూచర్ లో ఈ రోజు 5% ఉన్న వాళ్ళు ఉండొచ్చు, రేపు నాడు ఒక 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత వాళ్ళు క్రౌన్, UCD, DUCD సో ఈ విధంగా పొజిషన్స్ మార్చొచ్చు. ఆ మార్చేటటువంటి ఆ విధానంలో ఎక్కువగా మనం బిజినెస్ బిల్డింగ్ సెమినార్ అనేటువంటి ఖచ్చితంగా పెడితే 100% సక్సెస్ కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి LTS, సో లీడర్షిప్ ట్రైనింగ్ సెమినార్. సో ఎక్కువగా మనం హోమ్ మీటింగ్లు చేస్తుంటాం, తర్వాత DLC మీటింగ్ చేస్తుంటాం, సెమినార్లు చేస్తుంటాం. సో లీడర్షిప్ ట్రైనింగ్ కూడా చేయాలి మనం. సో లీడర్షిప్ ట్రైనింగ్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లీడర్గా ఎదగాలన్నప్పుడు సో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో మొత్తం కూడా లీడర్షిప్ బోనస్, లీడర్షిప్ బిజినెస్ మనకు. ఎందుకంటే లీడర్స్ ని తయారు చేస్తేనే మనం 100% నిలబడతాం, 100% సక్సెస్ అవుతాం. సో లీడర్ అంటే LOB అంటే లీడర్. సో మనం LOB రావాలంటే కూడా ఖచ్చితంగా ఎక్కువగా మన కింద లైఫ్ లైన్లకి డబ్బులు ఇప్పించాలి, డబ్బులు వాళ్ళకి ఏందో చూపించాలి. సో ఈ లీడరు ఎక్కడైతే నర్వస్ అవుతుంటాడో, ఎక్కడైతే ఎదగలేకపోతుంటాడో ఆ యొక్క ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం ఉందంటే ఆ టీంలో జరిగేటటువంటి లోపాలు ఏ విధంగా ఉంటాయి, సో టీం ఎదగడానికి
వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి, సో వాళ్ళు ఎదుగుతలేరు, సో చేస్తలేరు అంటే టీం ఎక్కడెక్కడ పడుతుంది అని చెప్పేసి ఆ టీంను ఉద్దేశించుకొని సో మనం లీడర్షిప్ ట్రైనింగ్ అనేటువంటిది కూడా నెలలో 1 లేదా 2 సార్లు మనం చేయాలి. సో రీసెంట్ గా మేము గురుగారు మాకు పులా సార్ మేము అడగడం వల్ల ఏమవుతుందంటే మాకు 2 మీటింగ్లు చేశారు. సో లీడర్షిప్ ట్రైనింగ్ అనేటువంటి జరగడం వల్ల మాకు బెనిఫిట్ అనేటువంటి చాలా మంచి రిజల్ట్ అనేటువంటి రావడం జరిగింది. సో ఇన్ ఫ్యూచర్ లో మనం లీడర్షిప్ ట్రైనింగ్ అనేటువంటి కూడా ఫ్యూచర్ లో పెడతాం కాబట్టి 100% ఈ లీడర్స్ లో ఉన్నటువంటి స్కిల్స్ అనేటువంటి కనుక మనం డెవలప్మెంట్ చేసుకుంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి మనం ప్రాక్టీస్ చేస్తే 100% దాన్ని అప్రూవ్ చేసేటువంటి విధానంలో మనం సక్సెస్ కావచ్చు. సో మనకి అదే విధంగా బిటిఎస్ టిటిఎస్ సో ప్రొడక్ట్ ట్రైనింగ్ అనేటువంటిది కూడా ఫ్యూచర్ లో పెట్టాలి. సో ప్రొడక్ట్ అనేటువంటిది మనం సో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు ప్రొడక్ట్ మీదనే కాబట్టి సో ప్రొడక్ట్ అనేటువంటిది 50% మనకు మినిమం అనేటువంటిది అవగాహన ఉండాలి. ఏ ప్రొడక్ట్ గురించి అయినా సరే చెప్పేటప్పుడు మనం అనర్గళంగా చెప్పేటటువంటి కెపాసిటీని కనుక మనం చేయాలి. సో మనకు రావాలి, మనకు వస్తేనే ఫ్యూచర్ లో మనం ట్రైనింగ్స్ అనేటువంటివి పెడతా ఉంటాం. సో పెట్టేటువంటి విధానంలో మనం మరి మాట్లాడాలా చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొడక్ట్ అనేటువంటిది కూడా మనకు అనర్గళంగా దాని మీద మనకు ఒక సరైనటువంటి ఒక పట్టు, ఈ యొక్క ప్రొడక్ట్ గురించి ఆల్రెడీ బయట మన దగ్గర ఉన్నటువంటి దానికి కూడా డిఫరెంట్ అడుగుతా ఉంటారు. సో బయట తగ్గుతలేదు కదా, మరి ఇక్కడ తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు, తర్వాత అనేక రకాలైనటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సో ఈ మనకు ఫస్ట్ పాయింట్ లో ఈ 3 రకాలుగా బిటిఎస్ తర్వాత ఎల్టిఎస్ ట్రైనింగ్ కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే 100% సక్సెస్ అవుతాం. మరి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా వీటి మీద ఫోకస్ పెట్టుకుంటే 100% మనం సక్సెస్ కావచ్చు. సో ఎక్కువగా వీటిని మనం ప్రమోట్ చేయడానికి సో ఇన్ ఫ్యూచర్ లో మనం చేయాలనేటువంటి కాన్సెప్ట్ మాత్రం మన లోపల డిసైడ్ అయ్యి మనం వర్క్ చేసుకోవాలి. సో ఫ్యూచర్ ని దూరదృష్టితో చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఏంటంటే వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత సో ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో మేకింగ్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ క్విక్ మనీ అంటారు. సో అంటే డబ్బులు చాలా తొందరగా రావాలంటుంటారు. సో చాలా రకాలైనటువంటి ఈ యొక్క తెలుసు వెస్టేజ్ లో ఏం చేస్తే సక్సెస్ అవుతాం, ఏం చేయకూడదని. కానీ రాగానే వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే సో తొందరగా డబ్బులు రావాలంటారు. సో తొందరగా డబ్బులు రావాలంటే సో తొందరగా డబ్బులు రావాలంటే ఇది మనకు గంజాయి వ్యాపారం కాదు, తర్వాత దొంగ నోట్లను ప్రింట్ చేసేటటువంటి బిజినెస్ కాదు. సో ఇక్కడ మినిమం టైం అనేటువంటిది పడతా ఉంటుంది. సో ఆ టైం పట్టేటువంటి విధానంలో ముందుగా మనకు 4 స్టేజ్లు ఉంటాయి. సో సర్వైవల్ స్టేజ్ అంటారు మనకు. అందులో 0 నుంచి 6 months టైం ఉంటుంది. ఇక్కడ 100% డౌన్ ఫాల్ అనేటువంటిది ఉంటుంది. కేవలం 70% ఫెయిల్ అవుతారు. సో 30% మాత్రమే మనకు సక్సెస్ అవుతుంటారు. కాబట్టి సో లాంగ్ టైం డ్రీమ్స్, లాంగ్ టైం యాటిట్యూడ్ పెట్టుకునేటువంటి చేయాలి మనకు. సో మనకు 6 నెలల వరకు ఇక్కడ ట్రైనింగ్ అనేటువంటిది, తర్వాత దీని మీద పట్టు సాధించడానికి మనకు టైం పడుతుంది. సో అదేవిధంగా స్టెబిలిటీ టైం అంటుంది మనకు. సో అందులో 6 months నుంచి 3 years ఉంటుంది. సో 6 months నుంచి 3 years అంటే సో ఇక్కడ నేర్చుకునేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో మనకు నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ పీరియడ్ అంటారు. సో మెయిన్ గా నేను మొన్నటి వరకు కూడా నాకు సక్సెస్ పీరియడ్ అంటే జస్ట్ వెస్టేజ్ లో 3 సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ అవుతాం. ఈ 3 సంవత్సరాలు కష్టపడితే ఏదైనా మనం అనుకున్నటువంటి డ్రీమ్ నెరవేరుతాను అనుకున్నాను. కాకపోతే మనకు రీసెంట్ గా మనకు సబ్జెక్ట్ విన్నాం కాబట్టి సో 3 years నుంచి 25 years ఒక సెలబ్రేట్ అనేటువంటి వాళ్ళు కావడానికి మనకు 3 years నుంచి 25 years కాబట్టి సో ఈ 3 years నుంచి 25 years అంటే మనం ఇండస్ట్రీకి బాద్షా కావడానికి ఒక అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకు సిగ్నిఫికెంట్ అనేటువంటిది 4వ స్టేజ్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనం ఏం మాట్లాడినా, మనం ఏం చేసినా, నడిచే నడకకి, మాట్లాడే మాటకి, తర్వాత కింద స్టేజ్ మీద కానీ మనం ఏం చేసినా సరే కానీ ఏం మాట్లాడితే ఒక మాట అయినా సరే అది మా జీవితంలో ఉపయోగపడతాని ఎంతో మంది జనాలు వెయిట్ చేసేటటువంటి టైం కాబట్టి ఈ 4 స్టేజ్లు అనేటువంటిది ఉంటుంది. సో దీని మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే 100% మనం సక్సెస్ అవుతాం. సో చాలా మంది మనకు నెక్స్ట్ వచ్చేసి మిరాకిల్స్ జరగాలని అనుకుంటారు. వీళ్ళు పని చేయరు, ప్రొడక్ట్ గురించి నేర్చుకోరు, బిజినెస్ గురించి నేర్చుకోరు. సో 7 steps అంటే తెలియదు, ఏం తెలియదు. కాకపోతే నా కింద మంచి రేసు గుర్రం లాంటి ఒక లైఫ్ లైనర్ వస్తే ఆయన చేస్తే
నేను సక్సెస్ అవుతా, ఆయన కష్టపడితే ఆయన వచ్చిన తర్వాత నేను చేస్తా అని చెప్పేసి అద్భుతాలు జరగాలని మనకు చాలా రకాలుగా ఎంతో మంది లీడర్స్ అనేటువంటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇతనికి ఏ ట్రైనింగ్ రాదు, కానీ ఫీల్డ్ వర్క్ అనేటువంటిది చేయదు. సో మనకి 7 స్టెప్స్ ఉంటాయి. 7 స్టెప్స్ లో 6 స్టెప్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా చేసినాం. మరి ఫాలో అప్ అనేటువంటి లేకపోతే 100% కొలాప్స్ అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో మరి ఆ ఫాలో అప్ చేసేటటువంటి విధానంలో నీవే చేయకపోతే నీ కింద ఉన్నటువంటి లైఫ్ లైన్ అదే విధంగా చేస్తాడు. సో నా కింద ఒక పర్సన్ కష్టపడితే ఆ పర్సన్ తో వచ్చేటటువంటి నేను చేస్తా, తర్వాత నా సైడ్ వాల్యూ కాడికి నేను చేసుకుంటా, కింద వచ్చిన వాళ్ళకి చేయనని చెప్పేసి ఇట్లా మెరాకిల్స్ జరగాలని చెప్పేసి చాలా మంది చాలా రకాల టీంలలో చాలా మందికి ఇది ఎదురవుతుంది. సో ఇక్కడ మిత్రమా, కేవలం మనం కష్టపడితే మన కోసం మనం చేసుకుంటే ఇది నా బిజినెస్ mywestage.com అని చెప్పేసి మనం కనుక డిసైడ్ అయి చేసుకుంటేనే తప్ప ఇక్కడ మనం ఎదగడానికి లేదు. ఎందుకంటే గౌతమ్ బాల్ సార్ ఇక్కడ ఒక గొప్ప అవకాశం మనకి వెస్టేజ్ రూపంలో తీసుకొచ్చారు. సో అందులో మెయిన్ ఏంటంటే అసలు వెస్టేజ్ అనేది కాకుండా ప్రతి మనిషి కూడా పుట్టినప్పటి నుంచి పోరాటంతోనే మనం పెరుగుతూ ఉంటాం. సో పుట్టుకతోనే మనం పోరాటంతోనే చేసుకొని వస్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నా సరే సైడ్ వాల్యూ కనుక చేసుకోకపోతే పాతాళంలోకి వెళ్ళేటటువంటి ఒక అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నా సరే మనం కష్టపడితేనే సక్సెస్ అవుతాం. సో మెరాకిల్స్ అనేటువంటిది కాదు, కేవలం నీ చేతులు, నీ యొక్క మైండ్ సెట్, నీ యొక్క చేసేటటువంటి కష్టపడేటటువంటి విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి అప్లైనర్. సో చాలా మంది బ్రోంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ ఆయతాలకే అప్లైనర్ ని విస్మరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా అప్లైనర్ తోన మాట్లాడకుండా క్రాస్ లైన్ తోన, తర్వాత కింద వచ్చినటువంటి లైఫ్ లైన్ తోన వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ రకంగా మనకు అపోహలు పెడుతుంటాయి. సో తల్లి తండ్రి జన్మనివ్వడానికి ఎంతైతే కారణం ఉంటారో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో నీ భవిష్యత్తు, తర్వాత ఆర్థిక వ్యవస్థని, తర్వాత నీకు లైఫ్ ని గైడేషన్ చేయడానికి ఒక అప్లైనర్ మాత్రమే ఇక్కడ మనకు పరిష్కారం అనేటువంటిది ఉంటుంది. సో మెయిన్ గా ఏంటంటే అప్లైనర్ ఎంతసేపు ఉన్న లైఫ్ లైనర్ ని పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచన అనేటువంటిది చేస్తారు. ఎందుకంటే లైఫ్ లైనర్ కి ఇప్పిస్తేనే అప్లైనర్ కి వస్తాయి. కాబట్టి ఈ లైఫ్ లైనర్ అప్లైనర్ మధ్యలో కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా రకాల డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఆ సూర్యదారం లాగా మనకు అప్లైనర్ లైఫ్ లైన్ అనేటువంటి వాళ్ళు ఉండాలి. సో ఆ విధంగా అప్లైనర్ మీద ఎక్కడ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అప్లైనర్ తప్పు చేస్తే, సార్ మీ విధంగా చేస్తున్నారు, మేడం ఈ విధంగా చేస్తున్నారు, మీరు మార్చుకోవాలంటే ఖచ్చితంగా అప్లైనర్ అవన్నీ కూడా కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాం. సో మెయిన్ గా మనకి ఏంటంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా వరకు ప్రతి ఒక్క లీడర్ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే అంతా నాకు తెలుసు అని అనుకుంటున్నారు. సో సిండ్రోమ్ అంటారు ఇది. సో అంతా నాకు తెలుసు అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక వీళ్ళు ఏం చేయరు. చాలా వరకు మీటింగ్స్ వస్తున్నారు, నేను ఇన్న సబ్జెక్టే నాకు వచ్చు, నాకు తెలుసు, గింతే కదా చెప్పేది అని అంటారు. కానీ కింద కూర్చున్నప్పుడు నువ్వు మాట్లాడుతావు, మస్తు మాట్లాడతావు, కానీ స్టేజ్ మీదకి పోయి అదే సబ్జెక్ట్ నువ్వు చెప్పాలంటే ఇక్కడ రాదు. సో అంతా నాకు తెలుసు అనుకుంటారు, బిజినెస్ గురించి నాకు తెలుసు అనుకుంటారు, ప్రొడక్ట్ గురించి నాకు తెలుసు అంటారు. అక్కడ చెప్పేటటువంటి లీడరే చెప్తుంటే ఇంతే కదా తెలుసు కదా అని చెప్పేసి ఇట్లా అనేక రకాలైనటువంటి అపోహలు, తర్వాత తెలిసి తెలియనటువంటి అమాయకత్వం వల్ల ఏమవుతుందంటే చాలా నష్టం వస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో మనిషి ఎంతసేపు ఉన్నా ఏదో నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేటువంటి విధానంలో ఇక్కడ చనిపోయేంత వరకు కూడా మనం తెలుసుకునేటటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే తెలుసుకోవడానికి, ఇక్కడ నేర్చుకునేటటువంటిది ఎంతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంత నాకే తెలుసు అనేటువంటి భావన అనేటువంటిది ఉండకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లర్నింగ్ యాటిట్యూడ్, అంటే నేర్చుకునేటటువంటి తత్వం లేకపోవడం. సో ఈ నేర్చుకోకపోవడం వల్లనే దాదాపు అంతా నష్టం జరుగుతుంటుంది. సో చాలా వరకు ఏంటంటే జూమ్ లో సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు మనకు, తర్వాత మీటింగ్ లో
అనేక రకాలైన సబ్జెక్టు ఈ విధంగా చేసుకోండి, ఆ విధంగా చేసుకోండి తర్వాత అని చెప్పేసి చాలా రకాలుగా చెప్తుంటారు. సో వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే కంపెనీ ప్రొఫైల్ తెలియదు, 7 స్టెప్స్ తెలియదు, 7 మిస్టేక్స్ తెలియదు. సో మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి రాదు, నెట్వర్క్ మార్కెట్ గురించి తెలియదు. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ విధంగా ప్రతిదీ ఏదైనా సరే నేర్చుకునేటటువంటి తత్వం లేకపోవడం వల్ల మన కింద వచ్చేటటువంటి టీంకి మనం నేర్పించలేము. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాపీ బిజినెస్ అని చెప్తా ఉంటాం. సో కాపీ బిజినెస్ అంటే ఒక అప్లైనర్ ఏం చేస్తే లైఫ్ లైనర్ అదే చేస్తాడు. సో నువ్వు మాట్లాడితే మాట్లాడతాడు, నువ్వు మాట్లాడకపోతే మాట్లాడు, తర్వాత నువ్వు నేర్చుకొని చెప్తే నువ్వు ఆ కింద ఉన్న లైఫ్ లైనర్ కూడా నేర్చుకొని చెప్తారు. సో ఇది ఏదైనా సరే కాపీ అంటే ఒక దాంట్లోనే కాదు. సో నీ చెక్కు విరగలేదంటే కింద ఉన్న వాళ్ళు కూడా మా సార్ చెక్కే విరగలేదు, మా మేడం వాళ్ళ చెక్కే విరగలేదు అని చెప్పేసి అనేక రకాలైనటువంటి చేస్తుంటారు. సో నేర్చుకునేటటువంటి తత్వం కనుక ఉన్నట్టయితే 100% మనం సక్సెస్ కావచ్చు. సో మెయిన్ గా మనకు పేషెన్స్, డిసిప్లిన్ అని ఉంటుంది. సో ఇక్కడ మన యొక్క వెస్టేజ్ అంటేనే మనకు అర్థమవుతుంది ఓపిక, తీరిక, కోరిక. సో ఈ 3 కనుక మనకు ఉన్నట్టయితే 100% సక్సెస్ కావచ్చు. వెస్టేజ్ అంటేనే అది. సో చాలా మందికి ఏమవుతుందంటే డబ్బులు వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటారు. సో ఫర్ సపోజ్ ఒక 50,000, 60,000, 70,000 వచ్చినాయంటే ఇక నాకు తెలిసినంత పెద్ద మనుషులు ఎవరు లేరు అని చెప్పేసి చాలా రకాలుగా అహం అనేటువంటిది బయటకు వస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే పేషెన్స్, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డబ్బు వచ్చినా ఒకేలాగా ఉండాలి, డబ్బు రాకపోయినా ఒకేలాగా ఉండాలి. సో టీం వచ్చినప్పుడు ఒకేలాగా ఉండాలి, టీం రానప్పుడు ఒకేలాగా ఉండాలి. టీం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, డబ్బులు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. సో టీం రాలేనప్పుడు నిస్సహాయపడి నిస్సహాయ స్థితిలో ఉండకూడదు. సో నాకు ఈ పాయింట్ అనేటువంటిది చాలా కనెక్ట్ అయింది. సో ఎందుకంటే మై గ్రేట్ లీడర్ సురేష్ సార్ చాలా సందర్భంలో నేను వచ్చి దాదాపు ఒక 10 months అవుతుంది. ఈ 10 months లోపల అంటే పైన ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ చూసిన తర్వాత కూడా మనం మారడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చెక్కు ఎన్ని రోజులున్నా పెరగకపోయినా పెరిగిన తర్వాత టీం వచ్చినా రాకున్నా మా సీనియర్ అయినటువంటి మనకు సురేష్ సారు, నాకు పుల్ల సార్ని చూసి చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే డిసిప్లిన్, పేషెన్స్ అనేటువంటి ఎంత ఉంటుందో మనకు ఇవి కనుక కరెక్ట్ ఉంటే 100% మనం సక్సెస్ అవ్వచ్చు. సో మెయిన్ గా మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేర్చుకోవడానికి డబ్బులు పెట్టకపోవడం. సో మనకు అప్పుడప్పుడు కొండ మీటింగ్ జరుగుతాయి, సెమినార్లు జరుగుతుంటాయి. అదేవిధంగా ఇంకా పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు ఒక 100 రూపాయలు, 150 రూపాయలు పెట్టాలంటే కింద మీద పడుతుంటాం. సో నా టీం వస్తుందో రాదో, నా టీం ఎవరు రాకపోతే నేను రానని చెప్పేసి తర్వాత ఇట్లా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మిస్టేక్సే. సో వెస్టేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యి వస్తారు. కాకపోతే ఏంటంటే తెలిసి తెలియనటువంటి అమాయకత్వం వల్ల ఏంటంటే ఈ నేర్చుకోవడానికి డబ్బు పెట్టుకోవాలి మనం. ఎందుకంటే 10 పైసలు సంపాదించాలన్నప్పుడు నువ్వు ఖర్చు పెడితేనే ఆ పైసా విలువైనటువంటిది మనకు తెలుస్తుంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే నేర్చుకోవడానికి డబ్బు పెడితే 100% ఏమవుతుందంటే నువ్వు నేర్చుకుంటేనే ఎక్కువగా లీడర్స్ని తయారు చేస్తావు. సో టీం వస్తుంది, అదేవిధంగా నేర్చుకునేది నీ టీంకి చెప్తావు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా నేర్చుకోవడానికి మనకు డబ్బులు అనేటువంటివి పెడితే 100% సక్సెస్ అవుతాం. సో చాలా మంది ఏంటంటే టికెట్లు బుక్ చేయాలంటే కూడా మనం గ్రూపులలో పెడుతుంటాం. సో గ్రూపులలో పెట్టినప్పుడు కూడా ఏంటంటే నాకు కిందోళ్ళు బుక్ చేసిన తర్వాత నేను బుక్ చేస్తా అంటాం. చాలా మంది మేధావులు కూడా ఉన్నారు, కిందోళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత నేను చేస్తా, సో వాళ్ళందరూ బుక్ చేసిన తర్వాత నా టికెట్ బుక్ చేస్తా అని చాలా రకాలుగా మనం చూస్తూనే ఉంటాం. సో ఈ విధంగా సో లీడర్ అంటే ముందుండి నడిపించేవాడు. సో ఖచ్చితంగా ఎవరు వచ్చినా రాకున్నా నా టికెట్ నేను బుక్ చేసుకుంటాను, తర్వాత నా టీము నేను ముందర తీసుకొస్తాను అని చెప్పేసి ఒక బాధ్యతని బాధ్యతను పైన పెట్టుకొని ముందుకు తీసుకొచ్చేవాడే లీడర్. సో ఈ విధంగా లేబర్ గా మనం ఉండకూడదు. సో అదేవిధంగా మనకు చాలా వరకు నేచర్ కి అలవాటు పడాలి. సో ఎండాకాలం, వానాకాలం, చలికాలం. సో మన శరీరం అనేటువంటిది నేచర్ కి అలవాటు పడితే మనం ఏ టైంలో అయినా సరే బయటికి వెళ్తే 100% మన శరీరం అలవాటు పడుతుంది. సో రెగ్యులర్ గా 4 గంటలకు లేవాలి, 4:30కు లేవాలని చెప్తే చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. సో మామూలుగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే నిద్రకి లైఫ్ కి చాలా సంబంధం ఉంటుంది. సో నిద్రకి లైఫ్ కి సంబంధం ఎట్లుంటుందంటే ఎవరైతే సూర్యుడు ఉదయించక ముందుకే ఎవరైతే సూర్యుడితో పోరాటం చేస్తారో, సో సూర్యుడు లేవక ముందుకే లేస్తారో వాళ్ళు లైఫ్ లో 100% వెలుగుతున్నటువంటి సూర్యుడి లాగా, తర్వాత డెవలప్మెంట్ అనేటువంటి సమాజంలో సో మనం ఏం కావాలన్నా ఎంత కావాలన్నా 100% సక్సెస్ కావడానికి
మనకు ఈ విధంగా ఉంటుంది. సూర్యుడితో పోరాటం చేసే వాళ్ళు, సూర్యుడితో ఆ ఎదగాలనుకున్న వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంది. సో ఉదయం లేచినప్పుడు చాలా వరకు ఒక రోజు 2 రోజులు లేకపోతే 3 రోజు ఆటోమేటిక్ గా అది అలవాటే పొరపాటుగా జరిగిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా నేచర్ కి మనం అలవాటు పడితే 100% సక్సెస్ అవుతుంటాం. సో చాలా మంది వర్షం పడ్డాయని చెప్పేసి, ఎండ బాగా కొడుతుందని చెప్పేసి, చలి బాగా పెడుతుందని చెప్పేసి కారణాలు చెప్పి ఏదో రకంగా అక్కడ అయిపోతుంటారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు సాకులు చెప్పే వాళ్ళు సక్సెస్ గారు, సక్సెస్ అయిన వాళ్ళు సాకులు చెప్పారు. సో 100% ఈ విధంగా మనకు ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇతరుల మీద ఆధారపడే తత్వం. సో ఇతరుల మీద ఆధారపడే తత్వం మంచిది కాదు ఇది. సో ఈ ఆధారపడేటటువంటి తత్వం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఇక అంతా నాశనమే. సో ఏదైనా సరే, సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఇక్కడ ఎవరో నేర్పిస్తారు చేస్తారనేటువంటిది కాకుండా, సో మనకి ఇప్పుడు ఇద్దరు అప్లైనర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఒకటి గూగుల్, రెండోది వచ్చేసి యూట్యూబ్. సో ఈ రోజు నేర్చుకున్నటువంటి తర్వాత చెప్పేటటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా అందరు లీడర్స్ కూడా యూట్యూబ్ లో నెట్లలో సెర్చ్ చేసుకొని రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విధానంలో ఇతరుల మీద ఆధారపడుకుని ఉంటే 100% సక్సెస్ కావచ్చు. సో నా అప్లైనరే చేస్తాడు, నా అప్లైనరే చూసుకుంటాడు, తర్వాత నా అప్లైనరే చెప్తే వినాలి అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసుకొని చేస్తే కనుక 100% సక్సెస్ కావచ్చు. నా టీంకి నేనే బాధ్యత. సో నా టీము ఎదగాలంటే నేనే కారణం, నా టీము బాగుపడాలంటే నేనే కారణం. సో నేను బాగుపడాలని నేనే కారణం కాబట్టి సో ఇక్కడ మైండ్ సెట్ అనేటువంటిది కేవలం మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ లైఫ్ అనేది, భవిష్యత్ అనేటువంటిది అనేది, దీన్ని ఎంత ఇంప్లిమెంట్ చేసుకుంటే అంత సక్సెస్ అవుతారు. సో మెయిన్ గా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లో ఇందులో వెస్టేజ్ లో లాస్ట్ మనకు మెయిన్ గా చెప్పేటటువంటి ఒకే ఒక మాట ఏంటంటే నేర్చుకోవాలి, నేర్పించాలి, సంపాదించాలి. ఓపిక, తీరిక, కోరిక. సో ఈ కాన్సెప్ట్ మీదనే మొత్తం బండి అనేటువంటి నడవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో చక్రానికి అనుకున్న తర్వాత మంచి జీవితం అనేటువంటిది ఎంత పురోగతి చెందడానికి, ఎంత డెవలప్మెంట్ చేయడానికి, ఎంత ఎదగడానికి ఎంత కారణం అయిందో ఓపిక, తీరిక, కోరిక, నేర్చుకోవాలి, నేర్పించాలి, సంపాదించాలి. సో మొత్తం ఈ యొక్క సర్కిల్ అనేటువంటిది కూడా మొత్తం ఈ విధంగా ఆధారపడుతుంది. కాబట్టి సో లీడర్ గా ఎదగాల, సో లేబర్ గా ఉండాలనేటువంటిది కేవలం మన మీద ఆధారపడుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ సార్. సో లీడర్గా ఉండాలా, లేబర్గా ఉండాలా అనేది సో మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఒకసారి అంతే ఉండండి. ఒక 10,000 శాలరీ తీసుకోవడానికే రోజుకు 12 గంటలు, నెలలో 30 రోజులు కొట్టు చాకరీ చేస్తారు కదా. మరి అదే వ్యక్తి సార్ వాయిస్ వస్తుందా? ఇది వీడియో ఒకసారి మెసేజ్ చేయండి. ఒక్క నిమిషం. ఓకే రావణ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ వస్తుంది. ఓకే రన్ చేయండి. ఒక 10,000 శాలరీ తీసుకోవడానికే రోజుకు 12 గంటలు, నెలలో 30 రోజులు కొట్టు చాకరీ చేస్తారు కదా. మరి అదే వ్యక్తి డైరెక్ట్ లోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వడు, ఎందుకు సీనియర్ మాట వినడు, ఎందుకు డిసిప్లిన్ గా ఉండడు, ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పని చేయడు, ఎందుకు నేర్చుకున్నవి ఇంప్లిమెంటేషన్ చేయడు, ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతాడు? ఎందుకనంటే అక్కడ బాస్ ఉంటాడు, భయం ఉంటుంది. ఇక్కడ అప్లైనర్ ఉంటాడు, భయం ఉండదు. ఎవరికైతే తన మీద తనకు భయం ఉంటుందో, తన జీవితం అంటే ఒక 10,000 శాలరీ తీసుకోవడానికే రోజుకు 12 గంటలు, నెలలో 30 రోజులు కొట్టు చాకరీ చేస్తారు కదా. మరి అదే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వడు, ఎందుకు సీనియర్ మాట వినడు, ఎందుకు డిసిప్లిన్ గా ఉండడు, ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పని చేయడు, ఎందుకు నేర్చుకున్నవి ఇంప్లిమెంటేషన్ చేయడు, ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతాడు? ఎందుకనంటే అక్కడ బాస్ ఉంటాడు, భయం ఉంటుంది. ఇక్కడ అప్లైనర్ ఉంటాడు, భయం ఉండదు. ఎవరికైతే తన మీద తనకు భయం ఉంటుందో, తన జీవితం అంటే
ఒక 10,000 శాలరీ తీసుకోవడానికే రోజు కొట్టు చాకరీ చేస్తారు కదా, మరి అదే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వడు, ఎందుకు సీనియర్ మాట వినడు, ఎందుకు డిసిప్లిన్ గా ఉండడు, ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పని చేయడు, ఎందుకు నేర్చుకున్నవి ఇంప్లిమెంటేషన్ చేయడు, ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతాడు? ఎందుకనంటే అక్కడ బాస్ ఉంటాడు, భయం ఉంటుంది. ఇక్కడ అప్లైనర్ ఉంటాడు, భయం ఉండదు. ఎవరికైతే తన మీద తనకు భయం ఉంటుందో, తన జీవితం అంటే థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ పుల్లయ్య సార్ ఒకసారి హ్యాండ్ చేయండి. పుల్లయ్య సార్ ఉన్నారా? ఉంటే ఒకసారి హ్యాండ్ చేయండి. సో అదండి. సో ఇప్పుడు వీడియో ప్లే చేశారు కదా. సో ఎందుకు సో జాబ్లో భయం ఉంటుంది, మన బిజినెస్లో భయం లేదు, అప్లైన్ అంటే భయం లేదు. అంటే ఐ మీన్ భయం అంటే ఏదో చూసి బెదిరిపోవాలని కాదు. సో గౌరవంగా నేర్చుకోవాలనే భావన మన దగ్గర మిస్ అవుతుంది. సో మన స్కూల్లో ఎలా నేర్చుకుంటామో గౌరవంతో, భయంతో, ఒక గౌరవంతో టీచర్ దగ్గర ఎలా అయితే నేర్చుకుంటామో అలా ఉండలేకపోతున్నాం మనం. సో అదే ఇక్కడ చెప్పింది. సో మీరు ఎన్ని మోటివేషన్ ఇచ్చినా, ఏది చేసినా, సో నేర్చుకోవాలనే గౌరవభావంతో ఉన్న భయం ఉండాలి, నేర్చుకోవాలి అనే భావన. ఓకేనండి. సో అందుకనే వీడియో 3 times ప్లే చేయడం జరిగింది. సో భయం అనేది మిస్ అవుతుంది. అంటే గౌరవంతో కూడిన భయం, నేర్చుకోవాలనే భావన మిస్ అవుతుంది. మన స్కూల్లో ఎలా ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో టీచర్ దగ్గర, సో అలా సో అదే ఇక్కడ డిస్ప్లేలో వీడియోలో చెప్పడం జరిగింది. సార్ పుల్లయ్య సార్ కానీ రమేష్ సార్ కానీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా ఎవరైనా? సార్ అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇదే ప్లే చేయడానికి లేట్ అయింది వీడియో. అంటే ప్లే నేను చూడలేదు, నాకు ఏదో ఫోన్ వచ్చింది పోయింది, నేను చూడలేదు. ప్లే నాకు పర్సనల్ గా పెట్టవా జరా, నేను చూడలేదు. మళ్ళీ పెట్టమంటే మళ్ళీ పెడతాను. రమేష్ సార్ ఆన్ చేయండి ప్లీజ్. రమేష్ సార్ సార్ నారాయణ సార్ తీయండి. శ్రీమితి గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్ నాది? ఓకే సార్, చేయమంటారు సార్, ప్లే చేస్తాను. శ్రీమితి గుడ్ మార్నింగ్. తీసుకోవడానికే రోజుకు 12 గంటలు, నెలలో 30 రోజులు కొట్టు చాకరీ చేస్తారు కదా, మరి అదే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వడు, ఎందుకు సీనియర్ మాట వినడు, ఎందుకు డిసిప్లిన్ గా ఉండడు, ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పని చేయడు, ఎందుకు నేర్చుకున్నవి ఇంప్లిమెంటేషన్ చేయడు, ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతాడు? ఎందుకనంటే అక్కడ బాస్ ఉంటాడు, భయం ఉంటుంది. ఇక్కడ అప్లైనర్ ఉంటాడు, భయం ఉండదు. ఎవరికైతే తన మీద తనకు భయం ఉంటుందో, తన జీవితం అంటే సార్ మళ్ళీ రిపీట్ చేయమంటారా? సూపర్ సూపర్ సార్, అది తెలుసు సార్, ఇది వావ్. ఒక 10,000 శాలరీ తీసుకోవడానికి రోజుకు 12 గంటలు, నెలలో 30 రోజులు కొట్టు చాకరీ చేస్తారు కదా, మరి అదే వ్యక్తి డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్చుకోడు, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వడు, ఎందుకు సీనియర్ మాట వినడు, ఎందుకు డిసిప్లిన్ గా ఉండడు, ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పని చేయడు, ఎందుకు నేర్చుకున్నవి ఇంప్లిమెంటేషన్ చేయడు, ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతాడు? ఎందుకనంటే అక్కడ బాస్ ఉంటాడు, భయం ఉంటుంది. ఇక్కడ అప్లైనర్ ఉంటాడు, భయం ఉండదు. ఎవరికైతే తన మీద తనకు భయం ఉంటుందో, తన జీవితం అంటే సూపర్. సార్ ఎక్సలెంట్ సార్, వాస్తవం సార్ ఇది. నారాయణరావు సార్ మీరు మాట్లాడండి సార్. అవును సార్, ఎందుకంటే 100% సార్. కాకపోతే సార్ భయం అనేది ఎందుకంటే రీజన్ గా ముందు తన ఎలా బతుకుతున్న ధీమా ఒకటి ఉంది సార్. ఎందుకంటే
తండ్రి ఏమి ఇచ్చాడు తాతకి, తాత తండ్రికి ఏమి ఇచ్చాడు, తండ్రి నాకేమి ఇచ్చాడు, నాకేం పిల్లలకి ఇస్తాను, అదే కాన్సెప్ట్ లో నీటు ప్రపంచంతో జర్నీ చేస్తున్నాడు కాబట్టి భయం అనేది లేదు సార్, ధీమా మాత్రమే ఉంది. ఆ ఎస్ ధీమా అనేది మన పిల్లల భవిష్యత్తు మార్చడానికి ఎటువంటి కూడా ఉపయోగపడదు సార్. ఎస్ అందుకని ఎప్పుడైతే మనం రెస్పెక్టబుల్ గా సక్సెస్ అవుతున్నట్టు అప్లైని చూసి మీ బుడ్డలకు మోటివేషన్ మనం ఎప్పుడైతే మన తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మనలో ఒకటి భయం అనేది మొదలవుతుంది సార్. లేకపోతే భయం అనేది ఉండనే ఉండదు. భయం లేకపోతే మన భవిష్యత్తు ఉండదు సార్ వాస్తవానికి. మంచి క్లిప్పింగ్ పెట్టారు సార్. ప్రేమ్ సార్, థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ పంపించింది సార్ అది. సూపర్ 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 సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. సార్ థ్యాంక్ యూ ప్రేమ్ సార్, మంచి వీడియో ప్లే చేసినందుకు. అదే విధంగా నిరంజన్ సార్, నేను నిరంజన్ సార్ మొన్న ఒక ఫీల్డ్ జర్నీ చేసినాం మేము, మీటింగ్ చేసినాం. మా ఆలోచనలు ఎట్లున్నాయంటే ఎవరు వచ్చినా రాకపోయినా మేమైతే వర్క్ చేయాల్సిందే. తర్వాత లీడర్స్ మీటింగ్ కానీ, ఈ ప్రొడక్ట్ మీటింగ్ కానీ, ప్రతి ఒక్క మీటింగ్స్ కంపల్సరీ మనం చేయాలి సార్ అని ఒకటి తపన, ఆ తపన ఉంది. తర్వాత నా టీమ్స్ కు నేను నేర్పియాలి సార్, నేర్పియకపోతే సక్సెస్ రాదు కదా. అది సురేష్ సార్ నేర్పిస్తారా, వెంకటేష్ సార్ నేర్పిస్తారా, రమేష్ సార్ నేర్పిస్తారా కాదు, నేను నేర్పియాలి. నా టీం కు మొత్తం ముందర నేను నేర్పిస్తేనే అది ఒక ఉంటది. కానీ ఇమ్మీడియట్ అప్లై నేను కాబట్టి నా రెస్పాన్స్ తీసుకోవాలని చెప్పి నాకు ఆ రోజు మీ ఇద్దరం డిస్కషన్ లో వచ్చింది. ఆ రోజు మేము అనుకున్న పాయింట్స్ ఈ రోజు లీడర్స్ పాయింట్స్ వచ్చినాయి. అది మార్పు అంటే ఎస్, నేను ఒక లీడర్ని, నాది రెస్పాన్సిబిలిటీ, నా టీంకు నేనే రాజుని. ఎవరైతే అనుకున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కానీ మామూలుగా ఏదంటే టైం పాస్ వారము లేదు, ప్రతిదీ అప్లై చూసుకుంటుండే నాకు అక్కర్లేదు అన్న వాళ్ళు మొత్తం అక్కడే ఆగిపోయారండి. ఇది వాస్తవం చెప్తున్నాను. ఎవరైతే నాది 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 అనుకున్న వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యారు. ఇది అప్లైనర్ బిజినెస్, అప్లైనర్ ఫాలోఅప్ చేస్తాడు, నేను చేయను, మా అన్నిటికీ అప్లైనర్ ముందర పెట్టిన వాళ్ళు ఎవరు అక్కడే ఆగిపోయారు సార్. దయచేసి ఇలా మంచి లీడర్స్ పాయింట్స్ వచ్చినాయి. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక్కరి నుంచి ఒకరు లీడర్స్ తయారు కావాల్సిందే. ఇప్పటికీ ఇగోలో పోతాం అంటే కుదరదుగా, ఆ ఇగోలు తగ్గించుకోవాల్సిందే. సో నీ టీం కి నువ్వు రాజు అంతే, బస్ ఇంకొవరు లేరు. కాబట్టి mywestage.com బస్ నా వెస్టేజ్ అనుకొని చేయండి. చాలా మంచి ఆలోచనలు వస్తాయి. మీరు డిసైడ్ అయితే నాలెడ్జ్ అందరికి ఉంది మన టీంలో, ఎవరు లేరు కదా, ప్రతి ఒక్కరికి ఉంది నాలెడ్జ్. కాకపోతే గ్రోత్ అనేది స్లో వస్తే మంచిది, అది ఏం బాధలేదు. ఒకేకి మనం ఒకేసారి ఆకాశంలో వివరించాలంటే కాని పని అది. బట్ మనంతలో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో డెవలప్మెంట్ అవుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ప్రతి ఒక్కరు ఇంకా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకొని మీ టీం కు మీరే ముందు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా చెప్తున్నాను, నేర్చుకోండి, మీ టీం కు నేర్పియండి. ఎవరో వచ్చి నేర్పిస్తారు నా టీం సక్సెస్ అవుతుంది అంటే అది పప్పులో కాలేసినట్టే. నీ టీం కు అంటే ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ 6 మందిని జాయిన్ చేసుకుంటే నువ్వే రాదు, నీ టీం నీ 6 మందికి నువ్వే హెడ్ అంతే. అదే నువ్వు డైరెక్టర్ అయితే నీ కింద ఉన్న వాళ్ళందరికీ నువ్వే హెడ్, నువ్వే రాజు. కాబట్టి నీ టీం కు నువ్వు నేర్చుకొని నువ్వే నేర్పి, బస్ అంతే, సింపుల్. కాబట్టి ఆధారపడడం మానేయండి. సో అందరు సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను. చాలా సూపర్ మంచి. ఎందుకంటే ఇప్పటిదాకా నిన్న ఇవాళ ఒకటే స్టోరీ వచ్చింది. ఏంటంటే బానిస బతుకులు. మనం అందరూ ఇప్పటి వరకు 1000 సంవత్సరాలు బానిస బతికినాం, ఇది వాస్తవం. మన దేశం ఎందుకంటే కారణం ఒకరి మీద ఆధారపడడం, వాళ్ళు చేస్తే వాళ్ళ బతుకులు ఎట్లుంటే నా బతుకు గట్లే అవుతుంది అని అనుకోవడం, కాంప్రమైజ్ కావడమే. సో ఇప్పటికి జాబ్ చేసే అలవాటు ఉండి జాబ్ అని మనం చచ్చిపోయినాం. ఇప్పటికి మనకు ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పటికి కూడా నేను పని చేయను అంటే కాని పని అది. సో నీకు నువ్వే బాసు, నీ పని నువ్వే చేయాలి. నాకు నేనే బాస్ని, ఎవరు చెప్పేది లేదు. సో థ్యాంక్ యూ ప్రేమ్ సార్, అండ్ మంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మంచి వీడియో ప్లే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిరంజన్ సార్, థ్యాంక్ యూ రామారావు సార్. ముగ్గురు త్రిమూర్తులు, నిరంజన్ సార్, ప్రేమ్ సార్ అండ్ రామారావు సార్, ముగ్గురు త్రిమూర్తులు నెక్స్ట్ జనరేషన్ చాలా సూపర్ నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా జనరేషన్ లో మేము చెన్నకేశ్వర్ సార్, రమేష్ సార్, భిక్షం సార్ నడిపించినట్టుగా ఇలా మీరందరూ అట్లా మీలాగానే ఇంకా తయారు కావాలి. అది నా కోరిక. ఏంటంటే ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్కరు తయారయ్యి ఒక్కొక్కరు నాలెడ్జ్ ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ పోతే అందరం ఏకతాటిగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా రమేష్ సార్కి థ్యాంక్స్ అండి. సో తాను ఈ వీడియో షేర్ చేశారు, గ్రూప్లో పెట్టారు ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సార్, రమేష్ సార్. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో
ఫీడ్బ్యాక్